హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లో. ఈరోజు వీడియోలో మనము సోనీ బ్రావియా 3 యొక్క 75 ఇంచెస్ టీవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోలో మనము టీవీకి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్, అదే విధంగా నెగిటివ్ పాయింట్స్, పిక్చర్, అదే విధంగా సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. దీంతో పాటు అమెజాన్ అదే విధంగా ఫ్లిప్కార్ట్ లో వచ్చినటువంటి నెగిటివ్ రివ్యూస్ కూడా ఆన్సర్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ నేను 3-4 మంత్స్ నుంచి టీవీ యూజ్ చేస్తున్నాను. నిజంగానే మనకు టీవీలో ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి పాయింట్స్ అయితే మాట్లాడబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంది. పర్చేజ్ చేసిన తర్వాత మీకైతే ఒక డెలివరీ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని మాకు బుక్ చేసిన తర్వాత 1 డే లో అయితే డెలివరీ చేయడం జరిగింది. బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఒక టీవీ ఉంటుంది. దాంతో పాటు మనకు ఒక రిమోట్ అయితే వస్తుంది. రిమోట్స్ కి సెల్స్ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. దాంతో పాటు ఒక వారంటీ కార్డు కూడా వస్తుంది. వీటితో పాటు నా చేతిలో చూసినట్టుగా మీకు ఒక వాల్ మౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వాల్ మౌంట్ అయితే మనకు బాక్స్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు వాల్ మౌంట్ వద్దనుకుంటే డెలివరీ చేసేటప్పుడు డెలివరీ పీపుల్ కి మీరు స్టాండ్ కావాలని అయితే అడగండి. స్టాండ్ తీసుకొని రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ టైమ్స్ యూఎస్బీ కనెక్ట్ చేయాలన్నా, డిస్కనెక్ట్ చేయాలన్నా, HDMI పోర్ట్ ను తీయాలన్నా కూడా ఈ వాల్ మౌంట్ మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం నేను స్పెషల్ గా ఒక వాల్ మౌంట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఎవరైతే మీకు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంటికి వస్తారో వాళ్ళైతే వాల్ మౌంట్స్ సపరేట్ గా తీసుకొని అయితే వస్తారు. టీవీని మీరు మల్టిపుల్ టైమ్స్ తీసే ఉద్దేశం ఉంటే మీరు వాల్ మౌంట్ అయితే సపరేట్ గా పర్చేజ్ చేయండి. అరౌండ్ మీకు 3500 నుంచి 4000 లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అరౌండ్ గా మాకు 3500 రూపీస్ పడింది. ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత 1-2 డేస్ లో మనకు ఇన్స్టాలేషన్ రావడం జరుగుతుంది. ఆ ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా కావాలనుకుంటే మీరు వాల్ మౌంట్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత టీవీ ఏ విధంగా ఉందో. ఇది 75 ఇంచెస్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. మీరు తీసుకునే ముందే మీరు ఒక కాలిక్యులేషన్ చేసుకొని మీ ఇంట్లో అది సెట్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. అదే విధంగా వ్యూ యాంగిల్ కూడా మీకు కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు మీకు పెద్దగా ఉన్నట్లయితే 75 అనేది బెటర్ గా ఉంటుంది. వాళ్ళు మీకు చిన్నగా ఉన్నట్లయితే వ్యూ యాంగిల్ అనేది ప్రాపర్ గా ఉండదు. మీకు నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, టీవీ యొక్క లెంత్ అదే విధంగా విడ్త్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పర్చేజ్ చేసే ముందే మీ కబోర్డ్ లో లేదంటే మీ ఇంట్లో ఇది సెట్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. టీవీ యొక్క బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది మనకు 75 ఇంచెస్ టీవీ. ఇది ఎల్ఈడి టీవీ. మనకు QLED గానీ OLED అయితే కాదు, ఓన్లీ LED లో రావడం జరుగుతుంది. అదర్ బ్రాండ్ యొక్క QLED OLED తో కంపేర్ చేసినప్పుడు చాలా మంచి పిక్చర్ క్వాలిటీ, అదే విధంగా సౌండ్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టీవీ 4K రిజల్యూషన్ తో రావడం జరుగుతుంది. 60 రిఫ్రెష్మెంట్ రేట్ తో వస్తుంది. బట్ ఇది 120 చేస్తుంటే బాగుండేది. స్పోర్ట్స్ చూస్తున్నా, లేదంటే లైవ్ యాక్షన్స్ చూస్తున్నా, ఏదైనా మంచి 4K కంటెంట్ చూస్తున్నా, హై యాక్షన్ మూమెంట్ చూస్తున్నా కూడా బెటర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. యాక్షన్ లో డిస్ట్రక్షన్ అయితే ఉండదు. ఫ్లో కూడా చాలా బాగుంటుంది. ఇది గూగుల్ టీవీతో రావడం జరుగుతుంది. ఇది Android 12 మీద రన్ అవుతుంది. టీవీలో మనకు సోనీ X1 4K HDR ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెసర్ స్టన్నింగ్ క్లియర్ క్వాలిటీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు 4K వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. టీవీ కూడా చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది. రిమోట్ చూసినట్లయితే రిమోట్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనం OTTs ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేసేవి డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి సపరేట్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీని ఆన్ చేసిన తర్వాత మనకు ఒక 30 నుంచి 40 సెకండ్స్ అయితే తీసుకుంటుంది అది ఆన్ అవ్వడానికి. యాప్స్ ని లోడ్ అవ్వడానికి కూడా మనకు 1 మినిట్ వరకు అయితే పడుతుంది. టీవీ ఆన్ అయిన తర్వాత 1-2 మినిట్స్ వరకు కొంచెం లాగ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత టీవీ అనేది స్మూత్ గా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టెంట్ చూడొచ్చు ఏ విధంగా ఉందో డిస్ప్లే అనేది. మనకు సంబంధించిన అన్ని OTT యాప్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనము బ్రావియా 3 లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ అయితే చూద్దాం. దీంతో మనకు సోనీ X1 4K HDR ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంబియన్స్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. మోషన్ ఫ్లో XR ఉంటుంది. దీంట్లో మనకు బ్యాలెన్స్డ్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది డాల్బీ విజన్, అదే విధంగా డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మనకు గేమ్ ఆడే వాళ్ళకు గేమ్ మెన్ అనేది మనకు PlayStation 5 గా రావడం జరుగుతుంది. ALLM ఉంటుంది. మూవీస్ వాచ్ చేసుకోవడానికి సోనీ పిక్చర్ కోర్ అనేది 1-2 మంత్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పోర్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ లో మనకు 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఒక ల్యాన్ పోర్ట్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ చూసినట్లయితే దీంట్లో మనకు X1 4K HDR ప్రాసెసర్ ఉండడం వల్ల పిక్చర్ అనేది మనకు చాలా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది. 4K వీడియోస్, ఫుల్ HD వీడియోస్ చూసినట్లయితే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు HD వీడియోస్ లేదంటే ఓల్డ్ మూవీస్ చూసినట్లయితే మీకు పిక్చర్ క్వాలిటీ అనేది అంత ప్రాపర్ గా అయితే కనిపించదు. కేబుల్ టీవీ వాడినా కూడా మనకు అంత పిక్చర్ క్వాలిటీ అయితే బెటర్ గా రాదు. దీంట్లో మనకు ట్రెలిమినర్ ప్రో అనేది టెక్నాలజీ అయితే ఉంటుంది. టెక్నాలజీ అదర్ బ్రాండ్స్ తో మనం కంపేర్ చేసినప్పుడు QLED OLED టీవీల కంటే క్వాలిటీ అనేది చాలా బెటర్ గా రావడం జరుగుతుంది. అనేది ఎన్హాన్స్ అవుతుంది. కలర్స్ బ్రైట్ గా వస్తాయి. ఒకవేళ మీరు HDR వీడియోస్ లేదా డాల్బీ విజన్ వీడియోస్ చూడాలనుకున్నా కూడా ఈ టీవీ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. OTT లో మీరు డాల్బీ విజన్ కు సపోర్ట్ చేసే మూవీని చూస్తున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యి రావడం జరుగుతుంది. బట్ ఇది మనకు IPS ప్యానెల్ తో రావడం వల్ల కొంచెం బ్లాక్స్ అనేది అంత ప్రాపర్ గా రావు. బ్లాక్ సైడ్ లో మనకు కొంచెం గ్రేయిష్ గా కనిపించడం జరుగుతుంది. అదే విధంగా మీరు హై అండ్ యాక్షన్స్ కానీ ఫాస్ట్ మూవింగ్ చూడాలనుకుంటే మోషన్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనకు మోషన్ ఫ్లో XR 200 అయితే ఉంటుంది. హై అండ్ యాక్షన్ చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా ప్లే అవుతుంది. అదే విధంగా
అడిషనల్ గా మనకు అంబియంట్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. రూమ్ లో ఉన్నటువంటి లైట్ ని బేస్ చేసుకొని టీవీ యొక్క బ్రైట్నెస్ ని అదే విధంగా సౌండ్ అయితే ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది. లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ బ్రైట్నెస్ ని అదే ఆటో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి కూడా డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్ లో మనం గేమ్స్ ఆడడం వల్ల మంచి ఎన్హాన్స్మెంట్ వస్తుంది. అదే విధంగా ఫ్లో కూడా చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే టీవీలో మనకు 20 వాట్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ మనకు డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఆడియోని మీరు టీవీలో ఇన్బిల్డ్ గా కూడా వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర సౌండ్ బార్ ఉన్నా కూడా సౌండ్ బార్ కి కనెక్ట్ చేసి డాల్బీ అట్మాస్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో మనకు 3D సరౌండెడ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆల్ డైరెక్షన్ లో మనకు సౌండ్ ఫ్లో అయితే ఉంటుంది. సౌండ్ మీరు 40 or 50 ఎబో పెట్టుకున్నట్లయితే మీకు సఫిషియెంట్ గా ఉంటుంది. సౌండ్ బార్ కూడా అవసరం లేదు. బేస్ కూడా చాలా బాగుంది. ఇన్బిల్డ్ గా టీవీలో వచ్చిన స్పీకర్స్ తో కూడా మీరు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అదే విధంగా ఓటీటీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మీకు ఈకో డాష్ బోర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు టీవీ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అమెజాన్ లో అదే విధంగా ఫ్లిప్కార్ట్ లో కూడా నెగిటివ్ రివ్యూస్ అయితే నేను స్టడీ చేయడం జరిగింది. నిజంగా ఆ ఇష్యూస్ మనకు టీవీలో ఉన్నాయా లేదా అనేది నేను ఇప్పుడైతే ఆన్సర్ చేయబోతున్నాను. 3-4 మంత్స్ నుంచి నేను టీవీని యూజ్ చేయడం జరుగుతుంది. మనకు స్టడీగా టీవీని వాచ్ చేయాలనుకుంటే 80 ఎబో మనకు MBPS స్పీడ్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు. లేదంటే వాళ్ళకి కొంచెం లాగ్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేశాను. బట్ మీరు 30-40 యూజ్ చేసినట్లయితే కొంచెం లాగింగ్ ఉంటుంది. ఎబో మీరు యూజ్ చేసినట్లయితే మీకు లాగ్స్ అయితే ఎక్కువ ఉండవు. మీరు తీసుకున్న ఇంటర్నెట్ యొక్క లేటెన్సీ బేస్ చేసుకొని టీవీ యొక్క రెస్పాన్స్ టైం ఉండడం జరుగుతుంది. లేటెన్సీ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం లాగ్స్ అయితే ఉంటాయి. మీ ఇంటర్నెట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 40 ఎబో ఉండి మంచి లేటెన్సీ ఉన్నట్లయితే 4K వీడియో చేసినా కూడా మీకు లాగ్స్ అయితే ఉండవు. లేటెన్సీని బేస్ చేసుకొని మీకు టీవీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే ప్రతి 2-3 మినిట్స్ కి ఒకసారి టీవీ స్టక్ అవుతుంది అంటున్నారు. ముందు చెప్పినట్టుగానే మీకు మంచి లేటెన్సీ ఉండాలి. అదే విధంగా మంచి స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ అయితే ఉండాలి. లేదనుకుంటే మీకు ఇలాగే లాగ్స్ అయితే ఉంటాయి. ఇనిషియల్ గా మీకు టీవీ లోడ్ అయ్యేటప్పుడు 1-2 మినిట్స్ వరకు యాప్స్ అయితే కొంచెం లాగ్స్ అయితే ఉన్నాయి. 3 మినిట్స్ తర్వాత ఫ్లో అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వైఫై కనెక్షన్ గురించి ఇష్యూ అని రాయడం జరిగింది. వైఫై అనేది ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతుందో వాళ్ళకి తెలియట్లేదంట. సో ఫ్రీక్వెంట్ గా ఇది డిస్కనెక్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మనం టీవీ ఆన్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ వరకు వైఫై అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ ఈ టీవీ ఆన్ చేసిన తర్వాత 1 మినిట్ కే మీరు క్లిక్ చేసినట్లయితే వైఫై నాట్ కనెక్టెడ్ అని చెప్పి మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కొంచెం టైం తీసుకొని ఇదైతే కనెక్ట్ అవుతుంది. మేము న్యూ వైఫై కి కనెక్ట్ చేయాలనుకున్నా కూడా అవడానికి కూడా 1 మినిట్ పైన తీసుకుంటుంది. ఈ లాగ్స్ అయితే ఉన్నాయి. ఇనిషియల్ గా మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఇష్యూస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్స్ ఇచ్చారు 4K వీడియోస్ మాత్రమే మంచిగా ప్లే అవుతున్నాయి. మీరు సెటప్ బాక్స్ నుంచి కానీ వాచ్ చేస్తున్నట్లయితే పిక్చర్ క్వాలిటీ అనేది ప్రాపర్ గా రావట్లేదు, పూర్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. 4K వీడియోస్ చూస్తున్నా లేదంటే ఫుల్ HD వీడియోస్ చూస్తున్నా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. కలర్స్ కూడా ఎన్హాన్స్ అయ్యి వస్తాయి. ఒకవేళ మీరు SD ఛానల్ చూస్తున్నా లేదనుకుంటే ఓల్డ్ మూవీస్ చూస్తున్నా మీకు క్వాలిటీ అయితే ప్రాపర్ గా రాదు. పిక్చర్ అనేది మీకు డ్రాప్ అయి రావడం జరుగుతుంది. అదే వాళ్ళు ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. కంక్లూజన్ లో మనం చూసినట్లయితే ఎవరైతే 4K వీడియోస్ చూడాలనుకుంటారో ఫుల్ HD వీడియోస్ చూడాలనుకుంటారో వాళ్ళకి మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు SD ఛానల్స్ చూస్తున్నా లేదనుకుంటే సెటప్ బాక్స్ లో చూస్తున్నా మీకు క్వాలిటీ అయితే అంత రాదు. అదే విధంగా మీరు OTT వాచ్ చేయాలనుకున్నా 4K అదే విధంగా ఫుల్ HD అయితే ప్రాపర్ గా ప్లే అవుతుంది. మంచి రిజల్యూషన్ వస్తుంది, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. కలర్స్ కూడా బ్రైట్ గా కనిపిస్తాయి. సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే సౌండ్ క్వాలిటీలో మీరు టీవీలో వచ్చే స్పీకర్స్ అయితే సరిపోతాయి. 20 వాట్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. మీరు టీవీ వాచ్ చేస్తున్నా లేదనుకుంటే మూవీస్ వాచ్ చేస్తున్నా ఏదైనా సాంగ్స్ వాచ్ చేస్తున్నా కూడా సరిపోతుంది మనకు. లేదు మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు సౌండ్ బార్ ను పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు తీసుకునే ముందు B వర్షన్ తీసుకుంటున్నారా S వర్షన్ తీసుకుంటున్నారా చెక్ చేసుకుని అయితే తీసుకోండి. B వర్షన్ తీసుకున్నట్లయితే మనకు మోషన్ XR 100 ఉంటుంది. అదే మీరు S వర్షన్ తీసుకున్నట్లయితే మీకు XR 200 ఉంటుంది. 100 తో పోల్చినప్పుడు మనకు XR 200 అనేది మంచి ఫ్లో అయితే ఉంటుంది. ఈ యాక్షన్స్ గేమింగ్ చూస్తున్నా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ వాడి మంచి యాక్షన్ చూడాలనుకుంటే S మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.